మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. రేయ్ చెప్పండ్రా. అవును సార్. దుర్గ గారు, మీ తెలివికి హ్యాట్సాప్. మీరు చేసింది చట్టరీత్యా నేరం అయినా మానవతా దృక్పథంతో ఓ కుటుంబాన్ని, ఎంతో మందికి అన్నం పెట్టే ఓ పెద్ద సంస్థని కాపాడారు. అందుకు మిమ్మల్ని ఓ మనిషిగా అభినందిస్తున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత కోర్టు దుర్గ గారిని నిర్దోషి అని నమ్ముతోంది. మానవత్వంతో ఈవిడ చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని అభినందిస్తూ ఈవిడ్ని విడుదల చేయవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. ఈ కేసులో ఓ కుటుంబాన్ని హింసించడమే కాకుండా ఎన్నో నేరాలు చేసి పోలీసులని, కోర్టుని తప్పుదారి పట్టించాలని చూసిన విశాలాక్షి మహేంద్రలని ఐపీసీ సెక్షన్ 378, 403, 415 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50 లక్షలు జరిమానా విధించడమైనది. ముఖ్యంగా ఇంతకు ముందే ఎన్నో నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తూ పెరోల్ మీద విడుదలైన రాజశేఖర్ని పెరోల్ క్యాన్సిల్ చేసి కస్టడీలోకి తీసుకోవలసిందిగా కోర్టు పోలీసు వారిని ఆదేశిస్తోంది. రాజశేఖర్కి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పునిస్తోంది. అంతేకాకుండా 5 కోట్ల లంచం కేసులో అరెస్ట్ అయిన సిఐ ద్వారక విషయమై ఏసీబీని సంప్రదించి అందుకు సంబంధించిన సాక్ష్యాలని ఏసీబీ వారికి సమర్పించమని దుర్గా గారికి ఈ కోర్టు సూచిస్తోంది. The court is adjourned. రాజశేఖర్, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అంటారు. నీలాంటి వాణ్ణి చూసే ఆ మాట చెప్పుంటారు పెద్దవాళ్ళు. జైల్లో నువ్వు నిజంగా మంచిగా మారుంటే, బయటికొచ్చాక నువ్వు నిజంగానే మంచివాడిగా ఉండుంటే ఈ పాటికి నువ్వు కంప్లీట్గా కేసు నుంచి బయటపడిపోయేవాడివి. నీకు శిక్ష తగ్గేది, నిన్ను రిలీజ్ చేసేవాళ్లు. కాని నువ్వు కొంచెం కూడా మారలేదు. అందుకే మళ్లీ బయటికొచ్చేసరికి ముసలుడు అయ్యేంత వరకు శిక్ష వేసేశారు. నువ్వు నా కోసం గొయ్యి తవ్వాలి అనుకున్నావు. ఆ గొయ్యే నీకు సమాధయింది. విశాలాక్షి, మహేంద్ర, ఏ మనిషైనా జీవితంలో బావుండాలి అంటే మంచివాళ్ల వెనకే ఉండాలట. తెలివి తక్కువ వాడికి 10 అడుగుల దూరంలో ఉండాలంట.
అదే మూర్ఖుడికి 100 అడుగులు దూరంలో ఉండాలంట. కాని మీరు ఈ దుర్మార్గుడు క్రూరుడి దరి చేరారు. మీలో ఉన్న మంచితనాన్ని తట్టి లేపాలని నేను మిమ్మల్ని మా పక్కనే ఉండనిచ్చాను. కానీ మీరు నేను చెప్పినట్టు వినుంటే మీ ఇద్దరికీ హరిశ్చంద్ర గారి కంపెనీలో ఎంతో కొంత షేర్ వచ్చుండేది. ఈ పాటికి మీరిద్దరూ రుద్రతో సంతోషంగా బ్రతుకుతూ ఉండేవాళ్లు. కాని మీరు ఈ రాక్షసుణ్ణి నమ్ముకున్నారు. ఇతను ఊసరవెల్లి. ఈ దుర్మార్గుడితో కలిసి మీ నెత్తి మీద మీరే చెయ్యి పెట్టుకున్నారు. అందుకే మీరు కూడా ఇతనున్న చోటుకే వెళ్తున్నారు. వెళ్ళండి. హలో ఎస్ఐ గారు, మీ వాళ్ళని తీసుకెళ్ళండి. ఓకే సౌందర్య, నేను కాసేపు ఆగి ఫోన్ చేస్తాను. సరే వదినా. హలో, నేను చెప్పాను కదా అత్తయ్య నిర్దోషిగా బయటకొస్తుందని. వచ్చేసింది. నా అత్త జైలుకి వెళ్లకుండా ఇంటికొచ్చేస్తుంది. వాట్ వంకాయ. అత్తయ్య వచ్చేసింది కదా, ఇక నీ పని అవుట్. నా మొగుడు కూడా రేపో ఎల్లుండో రిలీజ్ అయిపోతాడంట. అత్తయ్య రాగానే నిజంగా నీకు ప్రెగ్నెన్సీ లేదని, కొన్ని రోజులుగా డ్రామా ఆడుతున్నావని మురారిని కూడా నిలబెట్టి అప్పుడు చెప్తా నీ సంగతి. ఏయ్, నువ్వు నన్నేం చేయలేవు. నేను నిన్నేం చేయను. నేనేదైనా చేస్తానని నీకు చెప్పానా? ఏం చేసినా అంతా మురారే చేస్తాడు. మురారా? అమ్మో, ఇప్పటికే పేక మీద కత్తి పెట్టేస్తుంది. ఇంకా మురారికి తెలిసిందంటే ముక్కలు కొట్టిన మటన్ని కైమా కొట్టేసినట్టే. అసలే మురారి మహా మెంటలోడు. మావయ్య, నువ్వు ఆపుతావా? ఏంటి పీక మీద కత్తి పెట్టి ఉండేది? ఏంటంటావేంటమ్మా? అవంతికి నిజం తెలుసు కదా. నోర్ మొయ్. డౌట్ ఉన్న వాళ్ళకు కూడా నీ లూజ్ టంగ్ తో కన్ఫర్మేషన్ ఇచ్చేస్తావు. నాకు డౌట్ ఏమీ లేదు నక్షత్ర. ఖచ్చితంగా నీకు కడుపు లేదని కన్ఫర్మ్ గా తెలుసు. ఇన్ని రోజులు అత్తయ్య దూరంగా ఉంది. మురారి కూడా టోర్నమెంట్ కి వెళ్ళాడని సైలెంట్ గా ఊరుకున్నాను. ఇక ఊరుకోను. అత్తయ్య నా భర్త కేసు నుంచి బయట పడిపోయారు. మురారి కూడా త్వరలోనే వచ్చేస్తాడు. టోర్నీ గెలుచుకొని సంతోషంగా ఇంటికొచ్చే మురారికి ఆ సంతోషం అలాగే మిగిలాలన్నా, నిజం తెలిసినా నిన్ను అసహించుకోకూడదన్నా మురారి రాగానే వెళ్ళి నువ్వే తనకి నిజం చెప్పేసేయ్. లేదంటే నా నోటితో నేను చెప్పాల్సొస్తుంది. ఏ మొగుడికైనా తన భార్యకి సంబంధించిన ఏ విషయమైనా ముందుగా తన భార్య ద్వారానే తెలియాలనుంటుంది. వేరే వాళ్ల ద్వారా తెలిస్తే అది సంతోషం అయితే సగం అయిపోతుంది. బాధైనా కోపమైనా డబుల్ అయిపోతుంది. మురారి లాంటి వాళ్లకైతే ట్రిపుల్ అయిపోతుంది. అదే జరిగితే అప్పుడు నీ గతి కుక్కలు చింపిన విస్తరి అంటారు చూడు, అంతకన్నా దారుణంగా ఉంటుంది. జాగ్రత్త.